ఎయిర్క్రాఫ్ట్ 34,000 అడుగుల ఎత్తున ఎగురుతూ ఉంది. ప్రయాణికులంతా ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో ఒక ఊహించని సంఘటన జరుగుతోంది. ఎయిర్క్రాఫ్ట్ 20 డిగ్రీలు బెండ్ అవుతూ ప్రయాణిస్తోంది. తర్వాత అది 45 డిగ్రీలకు చేరుకుంటోంది. ఫైనల్గా 90 డిగ్రీలు బెండ్ అయి వన్ సైడెడ్గా ప్రయాణిస్తూ ఎవ్వరూ ఊహించని విధంగా డౌన్వర్డ్ డైరెక్షన్లో డైవ్ చేస్తూ ఉంది. ప్రయాణికులంతా బ్యాక్వర్డ్ ఫోర్స్తో తమ సీట్లకు అతుక్కపోయారు. ఏమీ చేయలేక భయపడుతూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఇక బ్యాక్వర్డ్ ఫోర్స్ ఎంతలా ఉందంటే ఒక 60 కిలోల వ్యక్తి 4 రెట్లు ఎక్కువ ఫోర్స్ అంటే 240 కిలోల బ్యాక్వర్డ్ ఫోర్స్తో సీట్లకు అతుక్కపోయారు. ఎటూ కదల్లేని సిచ్యువేషన్. ఇలా కొన్ని క్షణాలు గడిచాక ఎయిర్క్రాఫ్ట్ కొంచెం రికవర్ అవుతోంది. కానీ ప్రయాణికులంతా ఫ్రీఫాల్ మోడ్లో అటూ ఇటూ పడుతూ ఉన్నారు. మీరు ఊహించుకోండి, ఇలాంటి సిచ్యువేషన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎంత భయంకరమైన సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారో. చనిపోతున్నామన్న క్షణాలు ఎదురైనప్పుడు మాత్రమే నిజమైన భయం ఏంటో తెలుస్తోంది. ఇదంతా జరగడానికి ఒక 10 నిమిషాల ముందు 2 టీనేజ్ పిల్లలు కాక్పిట్లోకి వెళ్లారు. ఆ పిల్లలు ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్తో ఆడుతుంటారు. ఇక ఆ తర్వాత జరిగే సంఘటనలు అన్ఇమాజినబుల్గా ఉంటాయి. వెల్కమ్ బ్యాక్ టు డికోడింగ్ ఫ్యాక్ట్స్. దిస్ ఈజ్ ఎ ట్రాజెడీ స్టోరీ ఆఫ్ ఏరోఫ్లాట్ ఫ్లైట్ 693. లెట్స్ టుగెదర్ డీకోడ్ ది స్టోరీ. అది మార్చి 23, 1994. ఏరోఫ్లాట్ 593 ప్యాసింజర్ ఫ్లైట్ షెరిమెటియేవో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాస్కో రష్యా నుండి కైతక్ ఎయిర్పోర్ట్ హాంకాంగ్కు బయలుదేరింది. ఫ్లైట్ జర్నీ టైం వచ్చేసి 13 గంటల 39 నిమిషాలు. ఇది కొంచెం లాంగ్ జర్నీ, సో దీనికి 3 పైలట్లను నియమించారు. కెప్టెన్ ఆండ్రే విక్టోరోవిచ్ డానిలోవ్, అతని వయసు 40, ఫ్లైట్ అవర్స్ వచ్చేసి 9,500 గంటలు. ఫస్ట్ ఆఫీసర్ ఇగోర్ వసిలేవిచ్ పస్కార్యవ్, ఇతని వయసు 33, ఫ్లైట్ అవర్స్ వచ్చేసి 5,885 గంటలు. రిలీఫ్ పైలట్ యరోస్లోవ్ వ్లాడిమిరోవిచ్ కుట్రిన్స్కీ, ఇతని వయసు వచ్చేసి 39 సంవత్సరాలు, ఫ్లైట్ అవర్స్ వచ్చేసి 8,940 గంటలు. మూడవ పైలట్ ఈ కథలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. 13 ఏళ్ల కూతురు యానా, 11 ఏళ్ల కొడుకు ఎల్డార్ తన తండ్రితో కలిసి ఫ్లైట్ ఎక్కారు. ఈ ఫ్లైట్లో మొత్తం 63 మంది ప్యాసింజర్లు, 12 మంది క్రూ మెంబర్లు, 3 పైలట్లతో టేకాఫ్కు సిద్ధంగా ఉంది. సరిగ్గా 8 గంటల 39 నిమిషాలకు ఫ్లైట్ టేకాఫ్ అయింది. వాతావరణం మరియు ఫ్లైట్ కండిషన్ అన్నీ బాగున్నాయి. కొన్ని గంటల వరకు అంతా బానే ఉంది. ప్యాసింజర్లు హాయిగా పడుకున్నారు. ఇక కెప్టెన్ తన షిఫ్ట్ని కంప్లీట్ చేసుకొని క్యాబిన్లోకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఇప్పుడు రెస్ట్ పైలట్ ఫ్లైట్ని నడుపుతున్నాడు. సరిగ్గా 10 నిమిషాల తరువాత తన 2 పిల్లలు కాక్పిట్లోకి ఎంటర్ అవుతారు. ఇక యరోస్లోవ్ తన 2 పిల్లలకు కాక్పిట్ మొత్తం చూపిస్తాడు. ఆ టైంలో కాక్పిట్లోకి పైలట్ బంధువులు ఎంటర్ అవడంలో పెద్దగా రూల్స్ ఏం లేవు. ఇక ఆ 2 పిల్లలు క్యూరియాసిటీతో కాక్పిట్ని చూస్తూ ఉన్నారు. ఇది గమనించిన పైలట్ తన పిల్లలతో ఇలా అడుగుతాడు, మీరు నా సీట్లో కూర్చొని ఫ్లైట్ని నడుపుతారా? దానికి వాళ్ళు సరే అని తల ఊపడంతో పైలట్ తన సీట్ నుండి లేస్తాడు. ఇక తన 11 ఏళ్ల కూతురు యానా సీట్ పైన కూర్చుంటోంది. ఇది కంప్లీట్లీ బ్రేక్ ఆఫ్ రూల్స్. ఆమె కాక్పిట్ కంట్రోల్ని చూస్తూ ఆటో పైలట్ మోడ్లో ఉన్న విమానాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. తర్వాత ఆమె స్థానంలో ఎల్డార్ కూర్చుంటాడు. అతని కళ్ళల్లో ఆశ్చర్యం, ఉత్సాహం నిండిపోయాయి. ఇది నిజంగా నువ్వు నడుపుతున్నావా నానా అని అడిగాడు. ఇది ఆటో పైలట్ మోడ్లో ఉంది, కానీ నీకు కంట్రోల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను అని అన్నాడు. ఎల్డార్ కంట్రోల్ స్టిక్ని పట్టుకున్నాడు. అతని చేతులు వణికిపోయాయి. విమానం సైబేరియా ఆకాశంలో గ్లిచ్ చేస్తోంది. యారోస్లావ్ ఎల్డార్కు విమానం యొక్క బేసిక్స్ వివరిస్తున్నాడు. అకస్మాత్తుగా ఎల్డార్ కంట్రోల్ స్టిక్ను బలంగా కుడివైపు తిప్పాడు. విమానం ఒక్కసారిగా వంగి ఒక పెద్ద శబ్దం చేసింది. ఆటో పైలట్ సిస్టమ్ డిసెంగేజ్ అయింది. ఏం జరిగింది అని ఎల్డార్ అరిచాడు. యారోస్లావ్ తన సీటుకు దూకాడు. కానీ విమానం అప్పటికే ఒక వైపున వంగి గిరగిరా తిరుగుతోంది. వార్నింగ్, పులప్ అని అలారంలు మోగుతున్నాయి. కాక్పిట్లో గందరగోళం. కోపైలట్ ఇలా అంటాడు, మనం 28,000 అడుగుల నుండి 13,000కి పడిపోతున్నాము అని అరిచాడు. యారోస్లావ్ కంట్రోలర్స్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ విమానం స్పిన్లోకి ప్రవేశించింది. ఎల్డార్ సీట్ నుండి లేచిపోవని అతను కేక వేశాడు. ఎల్డార్ భయంతో కంట్రోల్ స్టిక్ను వదిలేశాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. సరిగ్గా 10 గంటల 42 నిమిషాలకు విమానం సైబేరియన్ పర్వతాల మీద పడింది. ఒక పెద్ద పేలుడు శబ్దం, తర్వాత నిశ్శబ్దం. క్రాష్ సైట్లో మిగిలినది కేవలం ముక్కలైన మెటల్ మరియు మంటల మబ్బు. ఎల్డార్ చేతిలో కంట్రోల్ స్టిక్ ముక్క ఆ రోజు జరిగిన దానికి సాక్షిగా నిలిచింది. తనిఖీదారులు బ్లాక్ బాక్స్ను కనుగొన్నప్పుడు వారు ఘోర సత్యాన్ని అర్థం చేసుకున్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్లతో ఎల్డార్ ఏడుపు,
యారోస్లవ్ ఒత్తిడితో కూడిన స్పృహలేని ఆదేశాలు మరియు అలారంల ధ్వనులు నిండిపోయాయి. ప్రపంచం ఈ సంఘటనను ఒక తండ్రి ప్రేమ ద్వారా సృష్టించిన విపత్తుగా గుర్తించింది. క్రాష్ తర్వాత యానా మరియు లుబోవ్ మాత్రమే బ్రతికారు. యానా ఒకరోజు తన తండ్రి సీటులో కూర్చొని నేను విమానాలను మరింత సురక్షితంగా తయారు చేస్తాను అని ప్రతిజ్ఞ చేసింది. ఆమె ఇప్పుడు ఒక విమాన ఇంజనీర్. ప్రతి విమానం డిజైన్ చేసేటప్పుడు ఆమె మనసులో ఎల్లప్పుడూ ఆ రాత్రి జరిగినది మాట్లాడుతోంది. ఆకాశం ఇంకా అదే విధంగా నీలంగా ఉంది. కానీ ప్రతి విమానం ఎగిరే ముందు పైలట్లు ఇప్పుడు కాక్పిట్లో తలుపులను లాక్ చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రేమ కొన్నిసార్లు ప్రమాదాన్ని తీసుకొస్తోంది, కానీ పాఠాలు మాత్రం ఎప్పటికీ మిగిలిపోతాయి. ఇది 1994 మార్చి 23వ రోజు జరిగిన ఫ్లైట్ క్రాష్ ట్రాజెడీ. మరో వీడియోలో మరో కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.